మత్తయి సువార్త 18వ అధ్యాయం. మొదటి నుంచి 18వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకి పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చేయైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగానో అంగహీనుడువగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ వాక్యం వివరించే దేవుడు మమ్మల్ని చెప్పారు. ఈ వాక్యం సృష్టిస్తున్నాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రభావం పాటిస్తున్న వారి మధ్య కనుక ఆయన మా మధ్య మీరు రండి, మా ప్రియులు ఇంకా రావాల్సిన వారిని ఇక్కడ తీసుకురండి, నాకు మాతో మాట్లాడతాను. ఈ మాటల వల్ల మేము పెట్టడానికి సహాయం దయచేయండి. నన్ను మరుగు చేసి సహాయం చేయండి. ప్రభు యేసునామమున చదువుకున్నటువంటి ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎప్పుడు గొప్పవాడిని అడుగుగా, భూమి మీద భగవంతుడు ఎవరు గొప్పవాడంటే మనం వివరించి చెప్పగలుగుతాం మనకు తెలిసిన జ్ఞానం బట్టి. కానీ పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు పరలోకంలో కూడా గొప్పవారున్నారా? పరలోకంలో కూడా అందరూ సమానంగా ఉన్నారా? ఎలా? అది మనకి అర్థం కాదు. కానీ ఆ దినాల్లో శిష్యులైనటువంటి వాళ్ళు ప్రభువుల దగ్గర వచ్చి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడిని అడిగిన ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎదురు పిలిచి వారి మధ్యలో నిలబెట్టి, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైంది, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. అక్కడ స్థానం గురించి కాదు ప్రభు చెప్పింది. అక్కడ మీరు పరలోక రాజ్యములోనికి ప్రవేశించడాన్ని గురించి చెప్తున్నారు. అంటే మీరు మార్పు పొందాలి, చిన్న పిల్లల వంటి వారిగా మారాలి. చిన్నపిల్లలు అలాగే ఉంటారు. చిన్నపిల్లలు ఎలాగ ఉంటారు? వయస్సు పెరిగిపోయింది, వృద్ధాప్యానికి వస్తున్నారు, కౌబల్యంలో ఉన్నారు, యవన ప్రాయంలో ఉన్నారు. కానీ ఎలాగా చిన్నపిల్లలు ఉంటారు?
అనేది వారికి ఆలోచన వచ్చింది. అయితే ప్రభు చెప్పిన మాట ఆ 4వ వచనంలో, ఈ చిన్న బిడ్డ వలె తను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే ఈ తగ్గింపు అనే దానికి క్రైస్తవ జీవితం అనేది కూడా గొప్పవాటిని భూమి మీద నడపడం కాలేదు. గొప్పవాటిని నడపడం కాదు, తక్కువ ఉన్న దానిలోనే తక్కువగా తమను రితులుగా చూసుకోవడం, తమను తగ్గించుకోవడం. అంటే ఒక వ్యక్తిని చూసి మరొక వ్యక్తి ఎలా తగ్గించగలుగుతారు, ఒక వ్యక్తిని ఎలాగ ప్రేమించగలుగుతారు, ఒక వ్యక్తిని ప్రేమించడంలో ఒక వ్యక్తిని గొప్ప చేసుకోవడంలో మనం ఎలా చేయగలుగుతారు? అతనిలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి శ్రేష్టతలను చూసి అవి మనలో లేనప్పుడు గొప్ప చేయగలుగుతాం. కానీ ఆ కన్నులు ఆ దృష్టి మనకి రావాలి. ఒకరి ధనాన్ని చూస్తున్నాం, ఒకరి విద్యను చూస్తున్నాం, ఒకరి బలాన్ని చూస్తున్నాం, ఒకరి అన్న సభాలను చూస్తున్నాం, ఒకరికి ఉన్నటువంటి అధికారాలను చూస్తున్నాం. అవి మనం చూడగలుగుతున్నాం. వాటిని చూసి వారిని గౌరవిస్తున్నాం. ఇలాంటి సమాజంలో భక్తికి మూలమైన దానిని కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ప్రశంసించగలిగినటువంటి వారు ఎవరు? కాబట్టి భక్తికి మూలమైన దాన్ని కలిగి ఉన్నారనుకోండి, సమస్తాన్ని పోగొట్టుకున్నాం. సమస్తాన్ని పోగొట్టుకున్నా ఏమి లేని ఒక దేవునిలో ఒక దరిద్రుడుగా మారిపోయాడు. కానీ అతను దేనిలో గొప్పవాడు? ఆత్మీయులో గొప్పవాడు. వాక్యానుసారం లోకములో ఉన్న దైవ సేవకులు కానీ, లోకంలో ఉన్నటువంటి దేవుని అంగీకరించిన వారు కానీ అతనికి ఎంత గౌరవాన్ని మర్యాదను ఇస్తారు. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసామా మనం? దేని మీదనైనా మనకి అభ్యాసం అయిందంటే అది లేకుండా చేసుకోవాలి అని అంటే, అది లేకుండా ఉండగలను, అది లేకుండా నేను ఉండలేనంతగా దానికి లోబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అది లేకపోయినా నేను ఉండగలను అనుకునే వాళ్ళు ఎవరు? ఆ అభ్యాసానికి ఎవరు రాగలరు? అక్కడ మనం అనేది ఏంటంటే, అలా ఉండడం తప్ప అని అంటాం, అలవాటు చేసుకుంటున్నాం మనం. ఈ సెల్ ఉందనుకోండి, ఈ సెల్లో నేను చాలాసేపు నేనేం చేశానంటే ఈ సెల్ చూశాను. చూసే కొద్దిగా ఇంకా ఏదో సాక్షులు అది చాలా చాలా వస్తాయి. అందులో చాలా చాలా మంచి ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది, రాజకీయాలు ఉన్నాయి, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి తిరుగుబాట్లు ఉన్నాయి, వాక్ సంబంధమైనటువంటి ఫైట్స్ ఉన్నాయి, ఏదేదో వస్తున్నాయి. చూసే కొద్దిగా ఇంకోటి చూస్తే వస్తా అది 2 నిమిషాలు 1 నిమిషం ఉంటుంది. అది చూస్తే ఇంకా చూస్తే అనిపించి పూర్తిగా నేను ఇంకా అసలు నా భక్తినే కోల్పోయే పరిస్థితిలోకి వచ్చేసానా అనిపించింది. నా స్థితికి వచ్చినట్టు ఇది లేకుండా ఉండలేదా?
ఇప్పుడు మానవుడికి అటాచ్ అయిపోయినటువంటిది ఏంటంటే సెల్. అన్ని సెల్ లేకుండా మానవుడు, ఒకప్పుడు మానవుడు సెల్ లేకుండా లేడా? ఇప్పుడు అలవాటు అయిపోయింది. మరి ఒకప్పుడు మనం కూడా ఉన్నాం సెల్ లేకుండా, ఫోన్ లేకుండా లేవా? ఇప్పుడు ఫోన్ తీసేసి పక్కన పెట్టేసి ఉంటే ఎలా ఉంటుంది? ఫోన్ ఉంటే వల్ల తప్పు లేదు, వాస్తవమే. కానీ అది ఎంతవరకు మనం ఉపయోగించాలి? దాన్ని మన చేతిలో పెట్టుకున్నామా, దాని చేతిలోకి మనం వెళ్ళిపోతున్నామా? అంటే మనిషికి నిగ్రహ శక్తి అనేది కోల్పోతున్నాడు. దేన్ని బట్టి? ఏదో ఒక అభ్యాసం దాన్ని బట్టి కోల్పోతున్నాడు. మీరు మార్పు చెంది స్టెప్ డౌన్ అవ్వండి అని అంటే, మనం మార్పు చెందకుండా మన మార్పు ఎలాగో స్టెప్ అప్లోకి తీసుకెళ్ళిపోతుంది. స్టెప్ అప్లోకి తీసుకెళ్తుంది అంటే ఇంకా గొప్ప వాటి మీద మనసు పెట్టడానికి తీసుకువెళ్తుంది. సో ఎవరిని చూద్దాం, ఎవరి వైపు చూద్దాం? మనుషుల వైపు చూద్దామా? మనుషుల వైపు చూస్తే ఎవరి వైపు చూసినా కానీ ఉన్నత స్థితిలోనే కనబడుతున్నారు. అదేమంటే ఏమంటున్నారంటే దేవుడు ఇచ్చాడు అని అంటున్నారు. దేవుడు ఇచ్చాడు అన్నదానికి మనం ఎలా కాదంటాం? ఇది దేవుడే ఇచ్చాడు అని అంటున్నాను. దేవుడు ఇచ్చాడు అని అంటే దేవుడు ఇచ్చాడు, సరే దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? సరే ఆ వ్యక్తిలో దేవుడు ఇచ్చాడు కనుక ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడా అని పరిశీలన చేసుకుంటే దేవుడు కనబడటం లేదు. దేవుడు అంటే ఏంటి? వాక్యము. వాక్యము నీలో ఉండాలి. వాక్యం నీలో ఉండాలి. ఆ వాక్యమును పోషిస్తున్నప్పుడు ఆ వాక్యమును పోషిస్తున్న సమయంలో నీకు కొంత లేని శరీరానికి లోటు లేని వస్తుంది. కానీ అందులో మనస్సు పాడు కాకూడదు, మనిషి పాడు కాకూడదు. ఒక క్రిస్మస్ 20 సంవత్సరాల క్రితం దాదాపు పైన ఉంది. క్రిస్మస్ పండుగ వచ్చింది, శనివారం వచ్చింది. ఉపవాస ప్రార్థన. మనకి మొదటి శనివారాలు ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండేది ఎవరు? చెప్పేవాడు లేడు, వినేవాడు. కండిషన్ గా ఏమైనా బట్టి ఉపవాస ప్రార్థనకి మీరు రావాలంటే, ఉపవాస ప్రార్థన మీరు తినేవారంటే 10 మంది కూడా లేరు. తినకుండారంటే నువ్వు ఒక్కడే ప్రార్థన చేసుకోలే, మా వాళ్ళు కాదు అని అంటారు కదా. పొద్దున్నే ఏదో బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం. ఉపవాస ప్రార్థన ఎలా? ఉపవాస ప్రార్థన మనం నెలకొకసారైనా, వారానికి 2 సార్లు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు ఒక వెబ్సైట్. కానీ మనం ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నామా? ఉపవాస ప్రార్థన చేయట్లేదు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? కేవలం మనం ఏం చేస్తామంటే, ఉపవాస ప్రార్థన అంటే అన్నం మానేసేసి, ఒకవేళ చేస్తే పనులు మానేసేసి, అన్నం మానేసేసి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తాం. అది కొంతవరకు అది పర్వాలేదు. కానీ ఉపవాస ప్రార్థనకి చాలా చరిత్ర ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అది చెప్పుకోవట్లేదు. కానీ ఉపవాస ప్రార్థన అనేది సంఘంలో ఏమైపోయింది? ఉపవాస
ప్రకటించుడి అని కూడా వాక్యం ఉంది. ఉపవాస దినాలు ప్రకటించడం అని అంటే ఎలాగా? మనలో బలమైన స్థితిలో ఉంటున్నారు. ఆరాధన క్రమంలో కూడా ఒక దినము మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం ఉంది. ఆ ఒక్క దినము మన ఉపవాస దినాన్ని ప్రకటించి మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ మనము ప్రార్థన చేసుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ మనము ఉండడమే కాకుండా వాక్య ప్రకారంగా మన జీవితంలో ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కానీ అంతగా మనం వెళ్ళట్లేదు. కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఉపవాస దినము ప్రకటించుకొని వాక్య ప్రకారంగా తన జీవితంలో ప్రకారంగా తను జీవిస్తున్నప్పుడు తను అక్కడే కనబడుతున్నాడు. కానీ ఏం కనబడుతున్నాడు? తన దగ్గర ఉన్న ఏమి లేవు, అన్నీ ఏమైపోయినాయి? వాక్య ప్రకారంగా వెళ్ళిపోయింది. ఇక ఏమీ లేవు, ఆయన ఒక్కడే మిగిలాడు. మరి ఆయన ఎలా ప్రశంసించబడతాడు సమాజంలో? సమాజంలో ఎవరైతే, సంఘంలో కూడా ఎవరైతే లెక్క పెట్టరు, లక్ష్య పెట్టరు. కానీ మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు అన్నాడు. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టే మానవుడిని దేవుడు లక్ష్య పెడతాడు. కనుక మనం దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టే విధానంలో మనము మార్చబడటానికి మనం ప్రయత్నము చేయాలి. కనుక ప్రభు ఒకసారి వారి పాదాలు, అందరి పాదాలు కడిగారు. ఎవరి పాదాలు? శిష్యుల పాదాలు కడిగారు. శిష్యులు పాదాలు కడిగిన తర్వాత నేను మీకు మాదిరి చూపిస్తున్నాను అని చెప్పాడు. నేను మీకు మాదిరి చూపిస్తాను, మీరు కూడా ఒక్కరి పాదములను ఒక్కరు కడగండి అని అంటారు. అంటే సంఘము అంతా కూడా ఎలా ఉండాలి? ఒకరి పాదాలు ఒకరు కడగటం అనేది అంటే అక్కడ ఆత్మీయమైనటువంటి అర్థము ఏమొస్తుంది? ఇప్పుడు స్నానం చేశారు. స్నానం అంటే ఉదక స్నానం, వాక్యం చేత ఉదక స్నానం చేయబడ్డారు. చేయబడిన తర్వాత మళ్ళా నాకు కడుపు ఇడివల్ల కడుపు అంటాడు పేరు. తల అరికాలు తల వరకు నన్ను పూర్తిగా కడుగున్నాయంటే అప్పుడు అంటాడు స్నానం చేసిన వాడు స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడాయను. పాదములు కడుక్కోవాలి. స్నానం చేసిన వాడు పాదాలు ఏమవ్వాలి? పాదాలు కడుక్కోవాలి. పాదాలు కడుక్కోవడానికే అంటే ఈ పాదాలు ఎక్కడికి నడిచినాయి? ఎటు నడిచినాయి మన పాదాలు? స్నానం చేసిన వాడు పాదలు తప్ప ఏమి కడగని అవసరం లేదని ప్రభు చెప్పాడు. ప్రభా మనం నిలువెల్లా కడుక్కుని అన్నా. అయితే మారుమనసు పొంది వస్తాం మనం. అమ్మా మారుమనసు పొంది వస్తాం. పొందొచ్చిన తర్వాత మారుమనసు పొందిన జాగ్రత్తలో
వాక్యం చేత స్నానం చేయించాడు. అయితే ప్రభా నన్ను అమ్మో నేను కడగొద్దు ప్రభా, నా పాదాలు కడగొద్దు అని అన్నాడు. ఏమన్నాడు? పాదాలు కడగొద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు నీకు గాని తెలియదు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీదకు తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అని. నా పాదాలు కడగరాదని అంటే ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఎలాగే చూసుకున్నాడు ప్రభుని? ఎలాగే ప్రభువుగా దేవుని క్రీస్తు అని, దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. నన్ను ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? సమాజం ఏమనుకుంటున్నారు అని అంటే, సమాజం ఏమనుకుంటున్నారు చెప్పారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పారు. యేసుకు పేతురు ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు, సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నాడు. వాళ్ళ యొక్క సీమోన, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టాలి. ఎక్కడ కట్టాలంట సంఘం? ఎక్కడ సంఘం కట్టబడుతుంది? ఏమండి? ఎవరు గ్రహింపులకు వస్తారో వారు సంఘంలో ఉన్నటువంటి సభ్యుడు అవుతాడు. గ్రహింపు రాకుండా ఏం లేకుండా నిన్న మా తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఒక స్థలానికి వెళ్ళాను, ఒక్కొక్క ప్రార్థనకి 10,000 మంది వస్తున్నారంట. 3 ప్రార్థనలు జరుగుతున్న ఈ రోజుకి 30,000 మంది వస్తున్నారంట. ఆయన జరుగుతున్నది 7వ క్లాస్ మాత్రమే. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మనం ఎన్ని తిప్పలు పడుతున్నాం కానీ 10 మంది ఈ ఉన్న సంఖ్యకి మించిన సంఖ్య అనేది రావడం అనేది కష్టమే అని వాళ్ళు కాదన్నామా? అంటానికి వీలు కాదు. తీర్పు దించడానికి నీవెవరివి? ఆ సంఖ్య అంతా మరి వారిలో పరిశీలన చేస్తే భక్తి పదాలు ఏమైనా కనబడుతున్నాయా? వెంబడించినటువంటి వారందరూ కూడా శిష్యులయ్యారా? మరి ఎందుకు వెంబడించారు? అది నాకు అది కూడా ఉందా? ప్రభుని వెంబడించడం వల్ల ఎంతమంది ప్రభుని అలాగే వెంబడించారు? ఎంతమంది నిలబడ్డారు? కనుక నిలబడే జాబితాలో ఉన్నవారే లెక్కలోకి వస్తారు. అవునా కదండి? మరి నిలబడే జాబితా సంఖ్యలో మనం ఎంతమందిగా నిలబడుతున్నాం? అంటే భక్తి అనేది కష్టమే అనిపించింది. అమ్మా ఈ భక్తి నా వల్ల కాదు, నేను చేయలేదు అని వెళ్ళిపోదామా? అమ్మా వెళ్ళిపోతే అక్కడ గొప్పవాడిగా నరకపాలైపోవాలి కదా. ఆత్మకి చావు లేదు, మరణం లేదు కదా. కనుక ఆత్మ విషయమై దీనిలైన వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారని ప్రభు చెప్పారు కదా, వారిని అన్నారు కదా. మరి శరీరాత్మలు కలిగినటువంటి మనము శరీరాన్ని ఆత్మని తోక వేసుకున్నప్పుడు ఉంచుకున్నప్పుడు ఆత్మ నిండి పొరుగుతుందా, శరీరం నిండి పొరుగుతుందా? ఏమన్నా ఎలా అనుకున్నాం? శరీరము నిండి పొరుగుతుంది అంటే ఆత్మ మైనస్ అవుతుంది, ఆత్మ మైనస్ అవుతుంది. కానీ అక్కడ శరీరం కంటే ఆత్మ విలువైందిగా భూలోకంలో మనం. అది ఎవరు? క్రీస్తును అంగీకరించినటువంటి వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వాడే నిత్య జీవం గలవాడు. అంగీకరించిన వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడని రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించే వారంగా ఉన్నాం. అయితే దేవునికి సాధ్యమైంది మనుషుడికి సాధ్యం కాకపోవడానికి గల కారణం ఏంటి? నీ చదువు నాకి, నేను కూడా చదవగలుగుతున్నాను. నీ బలం నాకి, నేను కూడా పోయగలుగుతాను. నీకున్న శక్తి నాకు, నేను కూడా పరిగెట్టగలుగుతాను. నీ స్వరము నాకి, నేను కూడా పాడగలుగుతాను.
అని అంటావా? నీ ధనం నాకి నేను కూడా కొంటాను అంటావా? చెప్పండి. మీ ధనం నాకి నేను కొని చూపిస్తానంట. మరి ఇస్తారా? మరి దేవుని పొలం మనకి ఇస్తానంటున్నాడు, మరి ఎందుకు తీసుకోవటం లేదు? ఇప్పుడు ఇది యెహోవా బలం అని అన్నాడు కదా, ఇది దేవుని యొక్క శక్తి అని అన్నాడు కదా. క్రీస్తు పౌలు అంటున్నాడు, నేను కాదు నాలో క్రీస్తు ఉన్నాడు అన్నాడు కదా. అంటే మనం దేనిలో బలహీనం అయిపోతున్నాం? మనమే ఉన్నామా? మీ చదువు నేను తీసుకోవడం కాస్త, మీ ఆస్తి నేను తీసుకోవడం, మీరు ఇస్తే నేను తీసుకోవడం. మీ చదువు నాకు ఇచ్చారనుకోండి, నేను చదవగలనా? అమ్మా లేదు. మీ ఆస్తి నాకు ఇస్తే, మీ స్వరం నాకు ఇస్తే, నా స్వరం నీకు ఇస్తున్నాను, నన్ను వాడాలంటే వాడగలనా? కనుక దేవుడు నేనే మీలోకి ప్రవేశిస్తాను, నా ఆత్మ మీలో వచ్చి నా విధులను నా కట్టడలను అనుసరించేవాడిగా నేను చేస్తాను అని అన్నాడు దేవుడి గ్రంథంలో. వాళ్ళతో మాట ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడను అనుసరించే వారిని గాను నా విధులు గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేది. చూడండి, అక్కడ ఆ మాట చెప్పాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటాను అనే నమ్మిక. ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే అన్యాయం ఉంటుందా? దేవుడు ఉన్న స్థలంలో అక్రమం ఉంటుందా? దేవుడు ఉన్న స్థలంలో బలహీనమైంది ఏదైనా ఉంటుందా? దేవుడు ఉన్న స్థలంలో అబద్ధాలు ఉంటాయా? చెప్పండి. నేను ఈ సెల్ ఫోన్ చూసిన తర్వాత మందిరంలోకి వచ్చాను. నువ్వు చేసిందేంటి? నా మనస్సాక్షి చంపుకున్నానండి అయితే పర్వాలేదు, నా శరీరాన్ని పెంచుకుంటాను. నేను చేసిన శరీర తత్వాన్ని బట్టి ఆత్మ నన్ను హెచ్చరిస్తున్నప్పుడు నేను దుర్మార్గుని, నేను పొరపాటు చేశాను అని నాకు అవగాహన అయింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆలోచనకి వెళ్ళిపోయాను. ఇది ఎప్పుడు వచ్చింది? ఎంత ఫ్రెండ్ అయిపోయింది ఇది. ఎంతకాలం మంది వచ్చిన వాళ్ళు ఫ్రెండ్ అయిపోయాక, అంతకుముందు కన్నవాళ్ళు ఏమైపోయారు అంటే చాలా మంది అంటారు కదా, భార్య రాగానే తల్లిదండ్రులు మర్చిపోతారా అని అంటారు కదా కొంతమంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సెల్ని ప్రాముఖ్యంగా, అంటే అంతకుముందు జనము 1,000 కోట్లు లేరా, 100 కోట్ల మంది లేదా, ఇప్పుడు 140-145 కోట్ల మంది ఉన్నారన్నారు ఏమా. మరి అప్పుడు ఈ సెల్ లేవు, ప్రజలు లేరా? ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దీనికి ఏమైపోతున్నాం? మనం లోబడిపోయాం. దీన్ని విడిచిపెట్టగలిగే స్థితి ఎప్పుడు పరిచయం అయింది? మధ్యలో వచ్చింది కదా, మొదలలో వచ్చింది కదా. నేను వదిలిపెట్టవచ్చు కదా. శాశ్వతకరమైనటువంటి దేవుడు, మనల్ని ఎరిగిన దేవుడు, తల్లి గర్భంలో వేసినటువంటి దేవుడు మన దేవుడు కదా. దీన్ని వదిలిపెట్టడం మనకి సాధ్యం అవ్వలేదంటే ఏమంటున్నారండి? శక్తి లేదు, బలం లేదు. ఏం లేదు? శక్తి లేదు, బలం లేదు. ఎవరి దర్శనంలోకి వెళ్ళిపోయాం? లోకనాథుడు దర్శనంలోకి వెళ్ళిపోయాం. లోకనాథుడి వశంలో నుంచి మళ్ళా బయటికి రావాలంటే ఎవరు నీవే
వేస్తారు, ఆ తాడు పట్టుకోగట్టిగా, ఆ తాడు పట్టుకుంటే పైకి లాగుతారు. కనుక ఇదే నాకు ఎలాంటి స్థితిలో నిబంధన జనులము పాట పాడుకుంటాం, యేసు నిబంధన జనులము అని పాట పాడుకుంటాం. నిరీక్షణ కలిగిన వారము, నిబంధన జనులము, లోకాన్ని అంతని వారము, పరిశుద్ధమైన జీవితం జీవించేవారము, వెంబడించేవారము అని అనుకుంటాం. కానీ దీని విషయంలోకి వస్తే దాన్ని అసహించుకోవాలి. అసలు ఈ సెలవద్దు అని అనుకుంటే తిమోతి గారు లాగా చిన్న సెలవు ఉంటుంది. తిమోతి గారి దగ్గర ఆ సెలవు పెట్టుకొని ఓ బ్రేకింగ్ తెలుసుగా ఈ దరిద్రం అంతా కూడా ఏమైపోతుంది, కొట్టుకుపోతుంది కదా ప్రవాహంలో. ఆ దరిద్రం అంతా ఎక్కడెక్కడ దరిద్రం అంతా తెచ్చి, ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా తెచ్చి కొంపలో వేసుకున్నాం కదండి. ఏ కొంపలు వేసుకున్నాం? ఈ కొంపలో వేసుకున్నాం ఈ దరిద్రం అంతా తెచ్చి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, నువ్వు దరిద్రుడు, నువ్వు దిక్కుమాలిన వాడు అని అంటున్నాడు. కనుక ఈ దరిద్రాన్ని తీసేసుకోవడం సాధ్యమా? ఏమన్నా సాధ్యం కాదా? మానేస్తాలే, మాసిక్ ఎంత వరకు చూడండి అని చెప్పేసి వచ్చే కనుక్కున్నా. అందరూ దేవుడు వాక్యం వస్తుంది కదా, దైవజనులు కట్టేసిన గారు వాక్యం వస్తుంది కదా, మరి చక్కని మాటలు వచ్చు కదా, ఉన్నాయా లేదా? కలిసి ఉన్నాయా లేదా? కలిసి ఉన్నాయా లేదా? కలిసి ఉన్నాయా లేదా? అయ్యి కలిసి ఉన్నాయా లేదా? కలిసి ఉన్నాయి. అదే నేను మోసపోయాను అనుకున్నా. ప్రభా ఎన్నో విషయాల్లో నాకు సహాయం చేశాను, ఈ విషయంలో నాకు సహాయం చేయాలి అంటే ఆయన సహాయకుడు, ఆయన నీకు తండ్రి, ఆయన నీకు దేవుడు, ఆయన నీకు రాజు. ఈ రాజు ఎవరు? ఎవరికి భయపడి నువ్వు ఏం చేయాలి? అమ్మో ఇది ఈ వస్తువు ఎక్కడ ఎందుకుంది, ఈ వస్తువు ఎక్కడ ఎందుకుంది అని అంటదేమో మా భార్య వచ్చి అని ఆమె భయపడి ఈ వస్తువు తీసి అక్కడ పెట్టడం, ఈ వస్తువు తీసి అక్కడ పెట్టడం. దేవునికి భయపడి ఈ శుభ్రంగా ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పుకోవడం. నేను ఒక ఇంటికి పొద్దునే ఏంటంటే చాలా ఉదయకాలం ఎక్కిపోయాను. ప్రార్థన అయిపోగానే బైబిల్ చదువుతాను. బైబిల్ చదివే సమయంలో ఫోన్ వచ్చింది, ఏ పరిస్థితి రాదు అంటే వస్తున్నానని చెప్పి వర్షం చూస్తుంది. వర్షం అని వెళ్ళిపోయాను. అయ్యా మా ఇల్లు అంతా బాగోదు, మా ఇల్లు అంతా బాగోదు అంటే బాగోదంటే ఎక్కడ వస్తువులు అక్కడ, ఏది పడితే అక్కడ అలా శుభ్రం చేసుకుంటే శుభ్రమే, శుభ్రం చేసుకుంటే శుభ్రమే, ఎక్కడికక్కడ ఉంచుకుంటే శుభ్రం చేసుకోవాలంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. పాదాలు మాత్రం కడుక్కుంటే చలయ్య స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కో, ప్రతి దినము నీ పాదాలు కడుక్కో. ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో మాట్లాడావో, ఏమన్నావో, నీ మనసు ఏమైందో, నీ మనసు ఎంత దూరం వెళ్ళిందో, నీ మాటలు ఎంత ఇదిగా ఉన్నాయో అనేది ఏం చేయాలి మనం? చెప్పండి. కలిగే పరిశ్రమ చేసి కడుక్కోవాలి. పరిశ్రమ చేసి కడుక్కోవాలి. దాని అభ్యాసం. నేనేది అభ్యాసం? ప్రార్థనకి వెళ్ళగానే ఉన్నాము, లోపల ఉన్నటువంటి కూడా అభ్యాసము కలిగిన వారుగా ఉన్నాము, అది కలిగి ఉన్నాము, అది ఇది కలిగి ఉన్నాము. కానీ ఆత్మ సంబంధం అయినది మైనస్ లో ఉంది, శరీర సంబంధమైనది ప్లస్ లో ఉంది.
కనుక దానిని మనం సరి చేసుకోవాల్సిన ఆకారం. అప్పుడు నేను అనుకున్నాను, ఇది సాధ్యమా? ఇది మనిషికి సాధ్యమా? అంటే ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది, దీంట్లో ఇమిట్ చేశాడు. అంత టెక్నాలజీ మానవుడికి వచ్చింది, అంత టెక్నాలజీ వచ్చింది. కనుక దీనిని మనం ఎలా సరి చేసుకోవాలి? దీన్ని మనకు అంటుకుపోయిందే, ఈ అంటుకుపోయినటువంటి దీనిని మనం ఎలాగ వదులుకోవాలి? అమెరికాలో మీ టీ తాగడానికి కొంత వాటర్ పడుతుంది, కొట్టది తోట, దాని ఎంత టీ మానేసాయా తాగాలంటే, అరే టీ మానేది ఏంటంటే, టీ మానేది ఏంటంటే, అసలు టీ అనేది టీ తాగడం పాపమా? టీ తాగడం పాపమా? పాపం కాదు. మరి ఇంటి ఎందుకు మానేసారు? పాపం కాదు కదా. వాళ్ళు ఆశ్చర్యించారు, పాపం కాదండి, కానీ అది ఒక వ్యసనం. టీ లేకపోతే ఉండలేవా అని అన్నారు. టీ లేకపోతే ఉండలేమా? ఎక్కడికి వెళ్ళినా కానీ టీ ఆఫర్ చేస్తారు, అలా కదండి. ఎక్కడికి వెళ్ళినా టీ ఆఫర్ చేస్తారు. దాన్ని తాగకుండా మరి దాన్ని మైనస్ చేసుకోవడం అనేది, టీ లేకపోతే తొందరగా వస్తుందని చెప్పేసి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రెష్ మైండ్ ఉండదు, అదేదో మైండ్ కాదు, చిక్కులుగా ఉంది, టీ తాగితే కానీ ఫ్రెష్ అవ్వదు అని అనేవాళ్ళు. నేను అలాంటి వ్యక్తిలేక అప్పుడు మరి నాకు అది ఎలా సాధ్యమైంది? ఇది ఎందుకు సాధ్యం కాలేదు? దాన్ని సాధ్యం చేసుకోగలిగిన నేను దీన్ని కూడా సాధ్యం చేసుకోగలుగుతానేమో అనే ఒక నమ్మకము. అవును, చాలా మంది ఏమంటారంటే కొన్ని విషయంలో మాంసం తినబడదు, ఇతరులకు అభ్యంతరకరంగా ఒకవేళ ఉంటే నేను మాంసం తినబడదు. మాంసం అదే కదా చెప్పగలరా? మాంసం తిన్నాం, విమలరాజు ఇంటికి వెళ్తే నేను మాంసం తిన, చేపలు తేవాలి నా కోసం, చేపలు పడితే వెయ్యి తేవాలా, అంతే కదా. అంటే అతనికి బడని పెంచానా దించానా? పెంచాను కదా. అదేదో అర్థం లేకుండా వండి పెట్టింది ఏదో తింటే ఏ బాధ లేదు కదండి. మరి ఆయన అయ్యో అని అంటారు కదా. అయినా కానీ మీ బంధన చేసుకున్నాను, మాంసం తినకూడదు అనుకున్నాను, నీసే తినకూడదు అనుకున్నాను. ఎవరు తగ్గంటారు? ఎవరు తగ్గంటారు? అసలు పీడ వదిలిపోయింది, అంతా ఓడగొట్టుకుంటున్నావా పీడని? నేను లెంట్ డేస్ లో ప్రారంభించాను, ఎవరికి చెప్పలేదు. లెంట్ డేస్ లో ప్రారంభించి అప్పటి నుంచి కొనసాగిస్తున్నాను. ఇంకా కొంతకాలం అయిన తర్వాత బయటకు వచ్చేసింది. ప్రార్థన కూడా చేసుకున్నాను బాగా. లెంట్ డేస్ మొత్తంలో 125 గంటలు ప్రార్థన చేశాను. దీని నుండి సహాయం ఎవరు? నీ ప్రయత్నంలో యు ఆర్ ఫెయిలింగ్, నీ ప్రయత్నంలో ఓడిపోతున్నావు, కానీ దేవుడి సహాయంలో జయిస్తున్నావు. ప్రతి విషయం అది ఎందుకు కాకూడదు? ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాం, ఆ ప్రేమించలేకపోతున్నా నీ విషయంలో పెళ్ళైపోతున్నాం. మరి దేవుడి విషయం, దేవుడు మానవుడిని ప్రేమించాడు కనుక మానవుడిని ప్రేమించడంలో సాక్రిఫై అయిందేంటి? ప్రాణం, రక్తాన్ని కాచాడు, శ్రమను అనుభవించాడు, చేయని నేరాన్ని మోసాడు, శిలువ మరణాన్ని. కనుక దేవుడు మానవుడిని ప్రేమించి అంత సాక్రిఫైస్ చేశాడు కదా. ఒకవేళ నీవు మానవుడిని ప్రేమించి ఒక వ్యక్తి కోసం నీ సాక్రిఫికేషన్ ఏంటి? ఆయన ప్రశ్న వేసుకుంటే
జవాబు ఎక్కడ నుంచి రావాలి చెప్పండి. ఒకవేళ అడిగితే నేను చెప్పాను కదా, నేను ఒక అగ్ని చూచాను కదా, నేను అది నీకు ఎవరు చెప్పలేదా, నువ్వు ఎప్పుడు చదువుకోలేదా, అక్కడే ఎనలేదా అని అన్నాను. సెల్ ఫోన్లు వచ్చినాయి నీకు తెలుసా వచ్చినాయా అని దేవుడు అంటాడు అనుకో అడిగిన. మరి ఆ సెల్ ఫోన్ ఎంత ప్రేమించావు, ఎంత చూసావు అని అన్నారు అనుకోండి. చాలా ప్రేమించానయ్యా అని అంటున్నాను. మరి నేను వాక్యం నువ్వు ఎప్పుడు వినలేదా, ఎవరు చెప్పలేదా అంటే విన్నానయ్యా. మరి అదేంటి చేయలేకపోయావు? ఇదైతే చేయగలుగుతున్నాం, కానీ అది నేను నిన్ను ప్రేమించినట్లుగా నీవు నీ సహోదరుని ప్రేమించాలని అన్న మాటే కదా మీరు చెప్పారు. అది నేను చేయలేకపోయానయ్యా. నేను ప్రేమించాలనుకున్నాను కానీ ఆయన నన్ను తిట్టాడయ్యా, ఆయన నన్ను ఎవరి మీద పెట్టుకోమా, ఎవరి మీద పెట్టుకో అవి చెప్పొచ్చా? భక్తి చేయడం మనకి సాధ్యం కాదు. భక్తి చేయటం మనకి కాదు. ఈ దినాల్లో ఆ చిన్నపిల్లలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న బైబిల్ పట్టుపట్టలా అదేదో తెచ్చుకున్నారు వాళ్ళు, ఒక ట్యాబ్లాట్ తెచ్చుకున్నారు, ఇద్దరు ఒక మీద ఒకళ్ళు అదే చూస్తున్నారు. ఎందుకు రా చూడటం అనేది రా అంటే మన వల్ల కాదు. చిన్నపిల్లలకి అసలు ఏం ఆపరేషన్ చేయాలో మనకు తెలియదు. వాళ్ళకి తెచ్చిపోయి అన్ని ఆపరేషన్లు అన్ని వాళ్ళకి తెచ్చిపోయిన పిల్లలకి ఏమేం చేయాలో మొత్తం తెలిసిపోతుంది. చెబుదామా? ఈ 2 రోజులు పోయేవాడు మనకి తెలియదు. వాళ్ళ అమ్మాయి మళ్ళీ నేనే సమాధానం చెప్పాలి. తాతగారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని కన్నాడు, మేమన్నాడు, నేను తాతగారి దగ్గరికి వెళ్దాం. అయినా కానీ ఆయన పోతే మనకు ఆ చదువుకోమంటాడు, అంటాడు, వైద్యమని అంటాడు, మేము ఎలా అంటాడు. అవునా? ఏమి స్టిక్ అయిపోయింది, ఏమి స్టిక్ అయిపోయింది? అది చిన్నతనంలోనే పట్టేస్తున్నాడు. అపవాది అనేవాడు చిన్నతనంలోనే పట్టేసుకున్నాడు. అది పెంచుకున్నాడు. ఇంకా దేవుని వాక్యము పట్టుకుందా మరి మీరు నేర్పలేదు అంటే, మీరు నేర్పలేదు అంటే చిన్నపిల్లలు కూడా ఈ విధమైన సెల్ దగ్గర పెట్టేసి పనులు చేసుకుంటున్నారు. ఆ పాటలో ఏదో ఇంత ఇంత కదా ఆ పనులు చేసుకోవడం ప్రారంభించేశారు. కనుక కొన్ని విషయాల్లో మనం పెట్టేకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్టుగా నిన్ను నేను ప్రేమించాను కదా అన్నట్టుగా నీవు నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించు. అంటే మరి మీరు ప్రాణం పెట్టారు కదా, నేను కూడా ప్రాణం పెట్టాలా నా పొరుగువాని కోసం అంటే అంత సాక్రిఫికేషన్, అంత సమర్పణ, అంత ఐక్యతము లేదు. మరి ప్రభు చెప్పిన మాట ఈ వాక్యము నెరవేరు మనలోకి ఎప్పుడు వస్తుంది? నేను మీ పాదాలు కడిగినట్లుగా మీరు ఒకరి పాదాలు ఒకరు కడగండి అని అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఒకరి పాదాలు ఒకరు కడగ. సంఘము, ఆ సంఘము మీద నా పండుగ సంఘాన్ని నేను నేను అనుకున్నాను 10 మంది నీ సిద్ధపరచడం భూమి మీద ఉన్నంత కాలంలో 10 మందినైనా సిద్ధపరచగలవా? ఈ రీతిగా సిద్ధపడగలవా? పేదలు నువ్వు స్థిరపడి సిద్ధపడు, నువ్వు స్థిరపడు, తర్వాత అనేకుల్ని స్థిరపరచు. మరి ఎలా భక్తిలో స్థిరపడతామా? భక్తిలో స్థిర
స్థిరపడి ఇతరులని స్థిరపరచడానికి ప్రయత్నం చేద్దామా? అందులో ఘనత ఉందా? ఆ ఘనత మనకు దొరుకుతుందా? ప్రభు నమ్ముకుంటే మిస్గైడెన్స్ అంతా వస్తుంది. ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుందండి? ప్రభు నమ్ముకుంటే మేలు కలుగుతాయా? ఏ విషయంలో భూమి మీద ఏది జరగదో అది ప్రభు నమ్ముకుంటే నీకు మేలు కలుగుతాయా? మేలు కలిగిందే నిజంగానే నమ్ముకున్నావు, ప్రార్థనకి రావు, ప్రార్థన చేయగానే దేవుడు సేవకు తిరిగి ప్రార్థన చేసుకోగానే ప్రార్థన జరిగింది, వాళ్ళకి మేలు కలిగింది. ఆ దేవుడు మేలు చేశాడు కదా, మేలు చేశాడు కదా అని పరలోకంలో నీకు ప్రవేశిందా? మేలు చేశాడని ఆ మేలుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభు మాటకి లోబడాలి. కాబట్టి దేవుడు చేస్తాడా? ఒక ఇశ్రాయేలీయుని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మధ్యలో వాడు శ్రమిగారు. దేవుడు వాళ్ళకి ఆకాశం నుండి మన్నాను కురిపించడి. 40 రోజుల ప్రయాణం అండి. 40 రోజుల ప్రయాణంకి 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు మన్నాను కురిపిస్తానే ఉన్నాడు. మొదటి రోజు ఎలా ఉంది? విశ్రాంతి దినాలు పరిశుభ్రంగా ఆచరించిన దేవుడు వాడుతుంది. విశ్రాంతి దినం వరకు వాళ్ళు ఆరో దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓవర్లు చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి ఇది మోషేకు తెలుసు. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసింది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలిన అంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పారు. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకుని అది పంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. చూడండి, అది ఎప్పుడు చెప్పారు? ఈ రోజు రేపు విశ్రాంతి దినం. ఈ రోజు 2 ఓపెలు మీరు తెలుసుకోండి. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆ రోజు మాత్రం మీకు ఆ రోజే దేవుడు మనకి చెప్పండి. విశ్రాంతి దినాన ఏం లేదు, మన్నా లేదు. మరి ఈ రోజు మన్నా కోసం మనకి అంటారు ఏంటి? విశ్రాంతి దినం ఈ 6 రోజులు కూర్చోమని చెప్పాడు కదా. ఈ విశ్రాంతి దినాన అక్కడ వచ్చి ప్రార్థన చూసుకుని వెళ్తానయ్యా. వాక్యమేనా? మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకునవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదని. అట్లా జరిగిన ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయింది. కూర్చుకోలేని వాడికి ఏమీ లేదు, కూర్చుకున్న వాడికి కనుక ఆ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు చెనగలేదు, చెప్పులు అరగలేదు, కాళ్ళు వాపులు మాసిపోవాలా అమ్మ మాసిపోవాలా. ఇక కావాల్సిందేంటి? జబ్బు లేదు, ఆకలి లేదు. దేవుని వర్షం వచ్చిన రాత్రులు అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం. నడిచారు 40 సంవత్సరాలు. వాళ్ళు దేవుని అప్పుడు మహిమను చూశారు, దేవుని యొక్క మహిమను చూశారు. అని పూర్వీకుల గురించి మనకి చెప్పబడినటువంటి మాట మనం వింటున్నాం కదా. కానీ మనం
జీవించే సమయానికి వచ్చారు. ప్రభు చెప్పారు కదా, రేపటి దినాన్ని గురించి చింతించవద్దు, ఏ నాటికి వీడు అన్నటికి చాలు అని. కానీ మనం ఎప్పటికీ అసలు భక్తి వాస్తవంగా చెప్పాలంటే భక్తి లేదు. వాస్తవం చెప్పాలి, భక్తి కావాలి అంటే రేపటి గురించి చింతించకూడదు, రేపటి గురించి ఆలోచించకూడదు. అట్లా ఆలోచించకుండా చూస్తే దేవుడు ఏమనిస్తాడా, మనకు సాయం చేస్తాడా? పురుషులు భక్తులైనటువంటి వారు కొంతమంది అలాగా జీవించి దేవుడు ఇలా సహాయం చేశారు. దాన్ని అలా కొనసాగిస్తున్నామా, దాన్ని రిచ్ చేసుకుంటున్నాం, భక్తిని రిచ్ చేస్తున్నామా, శరీర సంబంధమైనటువంటి దానిని రిచ్ చేస్తున్నామా? మరి భక్తిని రిచ్ చేయాలా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన దాన్ని రిచ్ చేయాలా? లేకపోతే ఆనాడు దేవుడు చూపించాడు కనుక దేవుడు ఈ రోజు మనకు సహాయం ఇచ్చాడు కనుక ఇంకా దీన్ని శరీర సంబంధమైన దాన్ని రుచి చేస్తాము, ఆత్మ సంబంధమైన దాన్ని రుచి చేస్తాము. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము మందస్సంలోనికి వచ్చిందా, శరీర సంబంధమైనటువంటి ఆహారము మందస్సంలోనికి వెళ్ళిందా? అహరోను చికిత్సిన కళ ఆత్మ సంబంధమైనటువంటి అన్న ఆహారం. ఆ తర్వాత 10 ఆజ్ఞలు మందస్సం. ఈరోజు నీ హృదయం మందస్సం, నీ హృదయం ఒక మందస్సము, నీ హృదయం దేవుని ఆలయం అని మీరు ఎదుగురా. ఆ ఆలయాన్ని మీరు పాడు చేయకూడదు. దాన్ని ఏం చేయాలి? ఆలయాన్ని ఏం చేయాలి? కనుక బాగు చేసుకోవాలి, అది పవిత్రం చేసుకోవాలి. కనుక పరిశుద్ధం దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచరించడానికి ఈ హృదయాన్ని ఏం చేయాలి మనం? పవిత్రం. ఎవరు గొప్పవారు? పరలోకంలో ఎవరు గొప్పవారు? ఇక్కడ ఈ చిన్న విషయంలో నేను ఫెయిల్ అయిపోతా, పరలోకంలో ఎవరు గొప్పవారు అని అంటే ఏం చెప్తామండి? భూలోకంలో ఇంత గొప్ప ఆత్మీయ గొప్పతనాన్ని, ఇంత కొంచెమైన గొప్పతనాన్ని చూపించకుండా శరీర సంబంధమైనటువంటి గొప్పతనాన్ని మనన చేస్తూ దానికే మనం ప్రాధాన్యత చేసుకుంటే పరలోకంలో ఎదుర్కొంటాం. శిష్యులకు వచ్చారు, అలాగే ప్రభుత్వం చిన్నవాళ్ళని తీసుకుని వాళ్ళ లక్ష్యాన్ని చూపి ఇలాంటి మనసు మన జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఆజ్ఞలు దేవుడు అయితే లోక సంబంధంగా అనుకున్నవే మనకి పోవడం కష్టమైనప్పుడు దేవుని ఎందుకు శ్వాసం వచ్చి దేవా వీటి నుంచి నాకు దూరం చేయమన్నా, నువ్వు దూరం చేసుకున్నావా, దేవుడు నీకు దూరం చేశాడా? ఈ దురభ్యాసము నాకు దూరం అవ్వమని నీ ప్రయత్నంలో ఎంత ప్రయత్నం చేసినా అది అవలేదే. ఈ కోపం పోలేదే, ఈ సొండు పోలేదే, ఈ దుర్బుద్ధి పోలేదే, ఈ ఆకర్షణీయమైనది పోలేదే, ఈ చెడ్డ తలంపులు పోలేదే. అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టి నా వల్ల కావట్లేదు ప్రభా, నీ శక్తి చేత, నీ బలము చేత దీనిని జయించడానికి నాకు శక్తి నువ్వు అని అంటే దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు చేశారు? దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు కదా, ఆ శక్తి చేత మనం ఏం చేసాం? దేవుని శక్తి చేత జయించాం. జయించాం కనుక మనం దేవుని వారం అయ్యాము. మహిమ ఘనత దేవునికి, మహిమ ఘనత దేవునికి. మనం దేవుని వారం అయ్యాము, మీరే కదా. అప్పుడు మహిమ ఎవరికి?
దేవుడు అలాంటి వారిని ఎదుర్కొన్నారు. మనకు మటుకు మనం ఏమనుకుంటున్నామంటే విస్తారంగా దేవుడు స్వార్థ ప్రకటించాలనుకుంటున్నాం. వచ్చిన వాళ్ళంతా దేవుని కరుణగల దేవుడు ప్రసంగం. కానీ దేవుని యొక్క ఆలోచన ఇశ్రాయేలు మోషని అంత సాత్వికుడు, దేవునికి ఇల్లంతతో నమ్మకస్తుడైనటువంటి మోషే చిన్న మాట్లాడేవాడు. అంత భక్తి, మన భక్తి విధానాలను ఎలా పోల్చుకోవాలి? మన భక్తి విధానాలు ఎలా పోల్చుకోవాలండి? గొప్పవాళ్ళు గొప్ప గొప్ప భక్తి చేసినటువంటి వారి భక్తితో మనం పోల్చుకోవాలి. ఆ చివరి గడియల్లో ప్రభా నీ రాజ్యంలో నన్ను చేర్చుకున్నాను పంపన్నాడు కదా, అలాగే నేను కూడా వెళ్ళిపోతానులే, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటానులే అని అంటే అవుదా? చాలా మంది ఇలాగా కొంతమంది అనుకుంటున్నారు. కనుక దేవుడు వాక్యం అన్నాడు, స్నానము తల నుంచి ఆడవాళ్ళకి నన్ను శుభ్రంగా నేను కడగబడతాను కాబట్టి పాదాలు మాత్రమే కడుక్కోవాలి. స్నానం అవసరం. వేయబడిన వస్త్రాలు పాతికెళ్ళలేదు, వాళ్ళు మాయలేదు, చెప్పులు అడగలేదు, రోగాలు రాలేదు, ఏ రోజు కూడా వాళ్ళకి గొప్పలే లేదు. దేవుడు కూడా ఉంది. కనుక పిల్లలు దేవుడు మనకు చేసినటువంటి గొప్పని ఒకటి తీసి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా ఒకటి నీకు సాధ్యము కాని దాన్ని దేవుని ద్వారా నీకు సాధ్యపరచుకోవడానికి దేవుడిని ఆదుకున్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు నీకు సహాయకుడైనప్పుడు అది నీలో ఉన్న బలహీనత అయి ఉండాలి. నిన్ను ఎదుర్కొంటున్నటువంటి శత్రువు కాదు, నీలో ఉన్న బలహీనతని ఇది నా వశంలో లేదు, నన్ను లోపరుచుకుంది కనుక దీనిలో నుంచి నేను బయటికి రావాలి అని దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు సాధ్యమవుతాను, సాధ్యమవుతున్నాడు. అలాంటి సాక్ష్యాలు ఏమైనా మనం సంఘంలో ఇద్దాము. ఒకసారి శనివారం, అది ఇందాక చెప్పబోయాలి కదా, శనివారం క్రిస్మస్ పండుగ వచ్చింది. గుంటూరులో సేవ చేస్తున్నాం, నేను నాగిపూర్ సేవ, ఇప్పుడు ఏడైనా ఇద్దరు అంటాం. శనివారం వచ్చింది, ఆ ఇంటి వెళ్ళిన ఇంటికి వాళ్ళు మంచి భోజన పదార్థాలు తయారు చేసి పెట్టారు. బిర్యానీలు, దమ్ బిర్యానీలు, వెట మాంసము, బీహు, తర్వాత చారలు, రొయ్యలు అన్నీ చేసి పెట్టారు. పాయసాలు, కరుణాలు అన్ని పెట్టారు. శనివారం కదా నేను తిన్నాను, శనివారం తిన్నాను. ఇద్దరు వచ్చాను కదా, మరి ఇద్దరు తినకపోతే ఒక్కటి తింటే ఎంత ఉంటుందయ్యా? నువ్వు ఎంత చెప్పినా నేను తిన్నాను. శనివారం తింటా మరి ఎల్లలే కూర్చోండి, ఆకాశం కూర్చొని కూర్చోండి. తిన్నాం అంటే తిన్నాం. మరి ఎలాగా ఇక మనిషి తినేటట్టు లేడు. నా పరిస్థితి కూడా ఇక అంతే అవుతానని చెప్పేసి సరే నేను తినేంత వరకు నా దగ్గర కొంచెం నేను తింటాను, చూస్తా ఉంటాను. ఏం చేయాలి ఇప్పుడు? తన కోసమైనా నేను చెప్పండి, తన కోసమైనా నేను కూర్చోవాలి. ఆయన తింటున్నాడు, ఆయన తిని అంత అయిపోయిందా నేను అలానే చూస్తాను. నా మనసు కొంచెం కూడా
నా మనసులో ఆ దినము ఆ రోజు నేను దానిని తీసివేస్తున్నాను కనుక ఆకర్షించబడటానికి నాకేమి మనసు రాలేదు. అప్పుడు అనుకున్నాడు, నువ్వు సామాన్యుడివి మాంసపుత్రులు తినకుండా బ్రతకలేవా? నీ పొరుగువారి నిమిత్తం ఇది మానేస్తే మంచిదేగా? మానేయకూడదా? ఎందుకు మానేయకూడదు? పౌరుగా చెప్పలేదా? చెప్పాడు కదా, ఇక అన్నటికి నేను ఇక అన్నటికి నేను చూడండి చూడము, ఇక అన్నిటికీ అబద్ధము ఆడము. ఇలాంటి నిబంధన నువ్వు చేసుకోగలిగి ఇక అన్నిటికీ ఆదివారం విడిచిపెట్టము. ఇలాంటి నిబంధనకి సహాయకుడు దేవుడే. నీ సహాయము అది దేవుడికి మహిమ. ఇలాగా ఎన్ని జయించవచ్చు? లోకాన్ని జయించాలంటే లోకాన్ని జయించిన విజయం యేసుక్రీస్తు ప్రభువు కదా. క్రీస్తునందు విశ్వాసం ద్వారా మన లోకాన్ని జయించగలుగుతామా లేదా? నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, ఈ ఆలోచన మీద నాకు జయం కావాలి. ఈ క్రియారూపమైనటువంటి జీవితం మీద నాకు జయం కావాలి అని దేవుని సన్నిధిలో మనం ప్రతిలాడినట్లయితే అది ఒక రోజు దొరుకుతుంది, 2 రోజులు దొరుకుతుంది, 3 రోజులు దొరుకుతుంది, 1 నెల దొరుకుతుంది, 2 నెలలు దొరుకుతుంది, సంవత్సరంలో అయిపోద్ది, 5 సంవత్సరాల దొరుకుతుంది, 10 సంవత్సరాల దూరం అయిపోద్ది. కారణం ఐదుకి విడిచి వస్తున్నారు 40 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడికి వచ్చారండి? కానాను దేశానికి వాగ్దానం గురించి అలా బ్రతుకున్నటువంటి దినాల్లో ఇంకా దురాశ, ఇంకా లోక సంబంధమైనటువంటి దారిద్ర్యం మనం తీసివేసుకోపోయినట్లయితే మనం పరలోకంలో గొప్పవాళ్ళము. పరలోకంలోనే చాలా లేదు. అది ఏమన్నా చూడండి ఇక్కడ కాగా మీరు మార్పు నుంచి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోకంలో ప్రవేశించాలని మీకు రోజు చెప్తున్నాను. కాగా ఈ బిడ్డలని తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో. హార్ట్గా సింపుల్ సబ్జెక్ట్ అయినా కానీ హార్ట్గా వర్క్ చేస్తే నెంబర్ 1 స్టూడెంట్ అవుతాం. అవునా కదండి? సింపుల్ సబ్జెక్ట్ అయినా కానీ హార్డ్ వర్క్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద నీకు నెంబర్ 1 గిఫ్ట్ ఉంటుంది. కానీ అది హార్డ్ సబ్జెక్ట్ అయినా కానీ చూసి చూడనట్టుగా అయితే దాని మీద నీకు మార్కులు వస్తాయి, తక్కువే కదా. కనుక అతి స్వల్పమైనైనా కానీ హార్డ్గా, అంటే హార్డ్ అంటే దేవుని ద్వారా ఈ చిన్న విషయమైనా కానీ దేవుని ద్వారా జయించాలి. కానీ నేను జయించుతానని వెళ్ళిపోతే ఓడిపోయిస్తే మేము జయిస్తామని అని చెప్పి అనుకున్న ఇప్పుడు ఏం చేసింది? ఎరుకోవాడలే కూలిపోయినటువంటి ప్రదక్షిణ ద్వారా 7 దినాల ప్రదక్షిణ ఎరుకోవాడలు కూలిపోతే ఆయపురం చాలా చిన్నది, మేము జయించగలుగుతాం చాలే అని అనుకున్న వాళ్ళు ఓడిపోయించారా గెలిచారు? ఏమండి? మనమైతే ఓడిపోతాం, మనమైతే ఓడిపోతాం. అది దేవుడు అయితే దేవుని ఫలం మనకు బలం అయితే, దేవుని ధైర్యం మనకు ధైర్యం అయితే, దేవుని శక్తి మనకు శక్తి అయితే, దేవుని యొక్క ఆత్మ మనకి ఆత్మ ఉండగా అందులో దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వాళ్ళు దేవుని కుమారులుగా రాయబడింది. దేవుని ఆత్మ మనకి ఆత్మ ఉన్నప్పుడు మనం నడిపిస్తున్నప్పుడు సత్యాన్ని మనం ఓవర్పోవాలి. నిశ్చయంగా దేవుని ఈ లోకాన్ని మనం దేవుని శక్తి చేత లోకాన్ని జయించడం. ఒక చిన్న ప్రాక్టీస్ మీరు ఇద్దరు నుంచి ఏదన్నా ఒక చిన్న ప్రాక్టీస్, ఒక ఏదైనా మాట్లాడినారనుకోండి, ఏదన్నా రీఓపెన్ అవ్వకుండా
రేపు ఆదివారం రిజల్ట్స్ ఎంత వరకు బుధవారం గురు శుక్రుడు శని ఆరు 5 రోజులు. ఈ 5 రోజుల్లో ఎవరైనా అనుకుంటారు అమ్మో ఇలా పడిపోయినా అనుకోకుండా ఈ 5 రోజులు బొగ్గబెట్టి ఏమని అనుకో ఏమని చేసుకో ఏమనుకో నన్ను గెలవను నేను అనేది ఈ ప్రాక్టీస్ లో నా దగ్గరే నాకు సహాయకుడుగా ఉన్నాడనే సాక్ష్యము మీకు ఇచ్చినప్పుడు సంతోషంగా సాక్ష్యం నాకు దేవుడు ఏం చేశాడంటే అది సాక్షి చెప్తా ఉంటే మా కూడా చెప్పే సాక్ష్యం బాగుంటాడు కూడా నేను అనుకున్నాను. ఏదేదో చెప్తున్నారు ఏదో ఆ సాక్ష్యం కూడా 2 నిమిషాలే మరి ఏమన్నా సాక్ష్యం 4 నిమిషాలు 10 నిమిషాలు చెప్తారేమో నేను ఇలాంటి స్థితిలో ఉంటే దేవుడు నాకు ఇలాంటి మేలు చేశాను ఏదో చెప్తాను ఏదో చెప్తున్నారు సాక్ష్యాలు. ఈ వాక్యానికి నేను కట్టబడ్డాను. ఈ వాక్యానికి నేను ఎన్ని వాక్యాలు నీ సొంతం అవుతాయండి. ఎన్ని వాక్యాలు పెట్టున్నావా సొంతం చేసుకుంటున్నావా ఏమంటే చూసిందంతా అడుగు పెట్టిందంతా నీ భూభాగం అయిపోతుందని ప్రభు చెప్పాడు కదా. అవునా కదా? పెట్టవారికైనా సొంతం అవుతుందా చెప్పండి. అది టీవీ చూశాను, మొబైల్ చూశాను, కన్నకాయ చూశాను, మొబైల్ చూశాను, కన్నయ్య చూశాను, హైదరాబాద్ చూశాను. చూసి రావడం వారికైనా సొంతమైందా? చెప్పుకోవడం వారికి కానీ సొంతమైందా? వింటున్నాం కానీ నీ సొంతం చేసుకోలేకపోతున్నాం. ఇది నాకు సొంతమైంది అని సాక్ష్యం. నేను చెప్పాను కదా డాక్టర్ నుంచి ఇప్పుడు వరకు అమ్మో మా పిల్లలు వాళ్ళు చూసుకుంటుంటే నేను చూస్తే మరి నా మైండ్ అడిగి సెటప్ అవుతుందేమో సాతానికాడు అడిగిస్తాడేమో నన్ను అడిగిస్తాడేమో. అరే నువ్వు తింటున్నా కదా మాకు కొంచెం పెట్టరా. ముసవాళ్ళు ఏమంటారంటే అరే మనోడా నువ్వు తింటున్నా కదా తాత తెచ్చిందే అది ఎక్కడి నుంచి వచ్చిందండి తాత దగ్గర నుంచి వచ్చిందే ఈ మనవుడికి కొంచెం పెట్టరా నాకు కొంచెం పెట్టరా ఇండైరెక్ట్ గా కొంచెం పెట్టరా నాకు నేను పెట్టను అని నేనే తెచ్చిపెట్టింది అయినా నేను పెట్టను. కొంతమంది ఏం చేస్తారు మా తాతగారికి కావాలి తీసుకో 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 కొంతమంది చెప్పండి తీసి అలా అంటించుకుని ఆ పరిస్థితి కూడా లేకుండా లోపంలో ఉంది పాపం అది మనం అంటించుకోకుండా జాగ్రత్తగా ఒక్కరి కొండలు తీసుకో ఒక తీర్మానం చేసుకో ఎంతో వాక్యం అంటున్నావు ఇది నేను చేయకూడదు అనేది ఇది నా బలంలో అయితే నేను ఓడిపోతాను కానీ దేవుని యొక్క బలము నా బలమైనప్పుడు దీన్ని నేను చేయిస్తాను. అది ఒకటి అయిపోయింది. మరికొకటి ఇంకోటి సొంతం చేసుకో జయశీలుడు అవుతాం. అలాంటి డిగ్రీలు ఎన్నో సొంతం చేసుకుంటారు. అంత భూభాగం సొంతం చేసుకుంటారు, ఎన్నో పదవులు సొంతం చేసుకుంటున్నారు, ఎంతో కంపెనీలు సొంతం అవుతున్నాయి. కానీ అంతకంటే విలువైనటువంటి లోకాన్ని జయించిన విజయం మీ సొంతము. అలాంటి వారు పరలోకంలో గొప్పవారు. ప్రార్థన చేస్తున్నామండి.